అంటే రాజకీయాలు లేరు కదా సార్, అసలు సడన్గా ఎంట్రీ ఇచ్చారు. అంటే రాజకీయాలలో అంటే 2024 ఎన్నికల ముందు అనేక హామీలు అయితే మీరు ఇవ్వడం జరిగింది ఈ పి గన్నవరం నియోజకవర్గ ప్రజలకి. గడిచిన సంవత్సరంన్నర కాలంగా ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు, ఇంకా నెరవేర్చవలసినవి ఏమున్నాయి? ప్రభుత్వాల నుంచి ప్రజలు ఆశించేది ఏంటంటే సరైన వైద్యం, సరైన విద్య. ఇక్కడ పి గన్నవరంలో చూసినట్టయితే మీరు వచ్చిన తర్వాత 4 మండలాలు ఉంటే ఒక అంబాజీపేటలోనే జూనియర్ కళాశాల తెచ్చారు. ప్రతి మండల పరిధిలో ఒక జూనియర్ కళాశాల, అదేవిధంగా మీ గన్నవరం హెడ్ క్వార్టర్లో డిగ్రీ కళాశాల తేగలిగితే చాలామందికి న్యాయం జరుగుతుంది. 1 కాదు 2 కాదు 16 నెలల వ్యవధిలోనే 600 పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు చేసి ఉండరు. ఏ ఎమ్మెల్యేకి దక్కని కనుక మీకు దక్కింది. ఎలా సాధ్యమైంది సార్? వర్క్ వచ్చిందంటే అవసరం అయితే సీఎం గారితో సార్ డైరెక్ట్గా మాట్లాడతారు. మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీ క్యాడర్కి ఇక్కడ న్యాయం జరుగుతుంది. మిగతా నియోజకవర్గాలు కనీసం జనసేన వాళ్ళు పట్టించుకునే నాదుడే లేరు, సరైన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా లేరని. అయితే ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమిలో ఉన్నటువంటి నాయకులకి ఈ పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ దళితులు ఎక్కువగా ఉన్నారు. చాలామంది ఎక్కడ చూసినా కూడా పేదరికంలో మగ్గుతున్నారు, గల్ఫ్ విదేశాలకు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. మీరు ఒక సరైన ఒక ఇండస్ట్రీ తీసుకురాగలిగితే ఈ చుట్టుపక్కల ఉన్న వారు అందరికీ న్యాయం జరుగుతుంది కదా సార్. కొబ్బరికి సంబంధించినటువంటి పరిశ్రమ ఒకటే చాలా బిగ్గెస్ట్ పరిశ్రమ ఇక్కడ స్థాపించాలనేది నా కోరిక. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావడం వల్ల 30 సంవత్సరాలు అందులో పనిచేయడం వల్ల చాలా డిసిప్లిన్, కేర్ ఆఫ్ అడ్రస్ అని మీరు చెప్తున్నారు. కార్యకర్తలు కూడా మీ దగ్గర రావాలంటే భయపడుతున్నారు, వాళ్ళ దగ్గర కూడా డిసిప్లిన్ చూపిస్తున్నారు అని అంటున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ నగరం అంబాజీపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ విషయంలో మీ పార్టీ నేతలు కొట్టుకున్నారు, పార్టీ పరువును బజార్కి ఇచ్చారనేది ప్రధాన విమర్శ. ఏం జరిగిందంటే తన సొంత సామాజిక వర్గానికే జనసేనని న్యాయం చేసుకుంటున్నారు. మంత్రుల పదవుల విషయంలో కానివచ్చు, పార్టీ పదవుల విషయంలో కానివచ్చు, కొన్ని సామాజిక వర్గాలను పట్టించుకోవట్లేదు. అలానే ఏం కాదు కానీ ఎందుకనంటే అంటే మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని విషయాలపై వైసీపీ సోషల్ మీడియాలో మొన్న ఒక ఘటన కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే అనేక ఇసుక రీచ్లు ఉన్నాయి, ఆ రీచ్ నుంచి భారీగా మీరు ముడుపులు తీసుకుంటున్నారు అనేది ప్రధానంగా విమర్శ వచ్చింది సార్. దానికి క్లారిటీగా ఏం చెప్తారు? ఇసుక విషయంలో మీరు ఒకటి గమనించాలి. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈస్ కిట్టు. ది ఎమ్మెల్యే విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. 2024 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. అందులో ఒకటి ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగాయి. అయితే జనసేన కేవలం 21 సీట్లే తీసుకుంది. ఎన్నికల తర్వాత రిజల్ట్ మాత్రం 100% స్ట్రైక్ రేట్ సాధించింది. అందులో 21కి 21 ఎమ్మెల్యేలు గెలుపొందారు, 2 ఎంపీలు గెలుపొందారు. ఆ 21 మందిలో ఒక వ్యక్తే పి గన్నవరం నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. అందరినీ పక్కన పెడితే సత్యనారాయణ గారు నిజంగా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎందుకంటే ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా కేవలం ఎన్నికలకి కొన్ని రోజుల ముందే గన్నవరం వచ్చారు, సీటు సాధించారు, అఖండ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే మహాసేన రాజేష్కి సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కొద్ది రోజుల గ్యాప్లో మీరు రావడం, మొత్తం నియోజకవర్గం అంతా కలిగి తిరగడం, అఖండ మెజార్టీ గెలుపొందారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే వాస్తవంగా చెప్పాలంటే నేను ఇక్కడ లోకల్, ఈ పి గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం మండలానికి చెందినటువంటి వ్యక్తిని. చేత గతంలో అంటే రాజకీయాల్లోకి రాకపోయినా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా ఎప్పుడు వీక్లీ వన్స్ వచ్చి ఇక్కడ ఈ ఏరియాలో ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు తీర్చి అందరికి అందుబాటులో ఉండడం అనేది జరిగేది. అంచేత నేను అప్పటికప్పుడు వచ్చినటువంటి వ్యక్తిని కాదు. అంటే రాజకీయాలు లేరు కదా సార్, అసలు సడన్గా ఎంట్రీ ఇచ్చారు, గెలుపొందారు. అంటే రాజకీయాలలో ఎంట్రీ కాకపోయినా ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు, మమేకమవుతున్నారు. అంటే ఒకటి సార్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పొలిటీషియన్గా మారారు కదా, అసలు జనసేనలోకి జాయిన్ అవ్వడం వెనక కారణం ఏంటి సార్? జనసేనలో జాయిన్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ జనసేన పార్టీ అనేది జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు, ఆయన ఆలోచన విధానం నాకు నచ్చి ఈ జనసేన పార్టీలోకి రావడం జరిగింది.
అంటే సార్ ఇప్పుడు మీరు రాకముందు అనేక సమస్యలు అయితే ఉన్నాయి. మీరు వచ్చిన సంవత్సరంలోనే పీ గన్నవరం నుంచి అంబాజీపేట రోడ్డు కానీ 600కు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కొన్ని ప్రాంతాల్లో కాజువెల్ కానీ ఇవన్నీ నిర్మిస్తున్నారు. అసలు పీ గన్నవరం నియోజకవర్గంలో పై మీకున్న విజన్ ఏంటి, మీకున్న మిషన్ ఏంటి, అసలు ఏ విధంగా దీన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? పీ గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో గంటిపెదపుడి దగ్గర లంక గ్రామాలకు సంబంధించినటువంటి గోదావరి వంతెన శాంక్షన్ అవ్వడం జరిగింది. అయితే ఏ విధమైనటువంటి నిధులు రిలీజ్ కాలేదు. అటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను దాని గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఆ బ్రిడ్జి నిర్మాణానికి ఇంచుమించు 21 crores రిలీజ్ చేసేటట్లు నేను ప్రయత్నం చేయడం జరిగింది. అది సఫలం కూడా అవటం జరిగింది. అంటే వాళ్ళ సమయంలోనే 50 కోట్ల పైగా తెచ్చామని వైసీపీ 49.50 అయితే శాంక్షన్ అయింది, కానీ వర్క్ స్టార్ట్ చేయలేదు, ₹1 కూడా రిలీజ్ చేయలేదు. అంచేత దాన్ని ప్రత్యేకించి ఎందుకనంటే నేను ఆ లంక గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ లంక గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతారో వరదల టైంలో అవి అన్నీ నాకు ప్రాక్టికల్గా తెలుసు కాబట్టి దాన్ని ఒక విజన్గా భావించి ఇది త్వరితగతిన పూర్తి అవ్వాలనే ఉద్దేశంతో నేను కూటమి ప్రభుత్వంలో అధికారులతో కానీ మా నాయకులతో కానీ మాట్లాడి చేయడం జరిగింది. అంటే 2024 ఎన్నికల ముందు అనేక హామీలు అయితే మీరు ఇవ్వడం జరిగింది ఈ పీ గన్నవరం నియోజకవర్గ ప్రజలకి. గడిచిన సంవత్సరంన్నర కాలంగా మీరు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు, ఇంకా నెరవేర్చవలసినవి ఏమున్నాయి? మొట్టమొదటగా లంక గ్రామాలకు చెందినటువంటి గడ్డిపెదపూడి బ్రిడ్జి, అది ఊడుమూడి లంక, పెదపూడి లంక, అరిగిలివర లంక, బూరుగు లంక, ఈ 4 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు అనుదినము యువతలకు రావడం జరుగుతుంది. వారికి రహదారిలో చాలా ఇబ్బందులు గురవుతుంది. ఎందుకంటే వరదల టైంలో నాటు పడవల మీద ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ నాటు పడవలు ప్రయాణం చేసే క్రమంలో బోటు మునిగిపోయి జనాలు చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా పశువులను అయితే గోదావరి వచ్చేసినప్పుడు పశువులను యువతలకి తీసుకొచ్చేటప్పుడు చాలా ప్రమాదాలు జరిగి చాలా నష్టపోయేవారు. ఇటువంటి క్రమంలో మొట్టమొదటిగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో దాన్ని 49.50 లక్షలకి 50 కోట్లకి ఏదైతే శాంక్షన్ అయిందో దాన్ని కొంత ఎక్స్టెన్షన్ చేసి 70.43 crores అది మోర్ దెన్ 70 కోట్లకి తీసుకురావడం జరిగింది. దాని వర్క్ కూడా 1/3 కంప్లీటెడ్. అది ఇప్పటికీ అందుబాటులోకి రావచ్చు సార్. జస్ట్ నెక్స్ట్ సమ్మర్ కల్లా, ఇప్పుడు గోదావరి ఉంది కదా, గోదావరి తీసేగానే నెక్స్ట్ సమ్మర్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. అది నేను వచ్చినటువంటి 2 yearsలోనే దాని ఓపెనింగ్ కూడా జరుగుతుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, డిసిప్లిన్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. కానీ కాకపోతే చూసినట్టయితే జనసేనలో మాత్రం లోకల్ నాయకత్వంలో సమన్వయ లోపం జరుగుతూ ఉంది. అడుగునడుగున విభేదాలు సృష్టించుకుంటున్నారు. అంటే ఒకనొక సందర్భంలో ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చాను అని కూడా మీరు బాధపడిన సందర్భం ఉందని చెప్పి. లేదు, మీడియా వాళ్ళు అది సృష్టించారు. కానీ ఎప్పుడు నేను ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నాకు ఆ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. 3 పార్టీల నాయకులతోటి చాలా సమన్వయం చేసుకుని నేను నడుపుతున్నా. మీకు ఇంకా ఒక ఉదాహరణ కావాలంటే 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా లేనటువంటి సమన్వయాన్ని ఇక్కడ ఏర్పరిచారు. 3 పార్టీల మధ్య ఉంది. 3 పార్టీలు. మీ జనసేన పార్టీలో కూడా అంత బాగా ఉంది. జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ చాలా పద్ధతిగా ఎప్పుడు ఏ విషయంలో సరే పారదర్శకంగా అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని మమేకం చేసుకుంటూ నడిపిస్తూ ఉన్నా. అంచేత ఏ విధమైనటువంటి ఇబ్బంది లేవు. కొన్ని పరిస్థితుల్లో మీడియా వాళ్ళకి ఏం దొరక ఏంటంటే పేపర్లు ఏదో రాస్తూ ఉంటారు. రియల్గా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఉన్నంత సమన్వయం ఎక్కడ ఉండదు. అది 30 ఏళ్ళు పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించారు. డీజీపీ ఆఫీస్లో 15 సంవత్సరాలు, కమిషనరేట్లో 15 సంవత్సరాలు. ఏ రోజున అనుకున్నారు సార్ పాలిటిక్స్లోకి వస్తాను, ఇలా ఎమ్మెల్యే అవుతానని? పాలిటిక్స్లోకి వస్తానని అనుకోలేదు, కానీ ప్రజలకు సేవ చేయాలనేది మాత్రం నాకు చిన్న. నేను ఉద్యోగంలో ఉండగా కూడా ఎవ్రీ డే ప్రతి ఒక్కరికి ఏదో చేస్తూనే ఉంటాను. డే టు డే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూనే ఉంటాను. నా ఒక్క డిపార్ట్మెంట్లోనే కాదు, అలాగే ఏ జాబ్స్లో కానీ సెక్రటరీలో కానీ ఎవరికి ఏ పని ఉన్నా సరే మన అంటే శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు వచ్చారంటే కంపల్సరీ నేను పని చేసి పంపించేవాళ్ళని. అంటే సర్వీస్ చేయటం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే, అంటే జనసేన నుంచి మీకు పిలుపు వచ్చింది సార్, లేదంటే మీరే జనసేన వాళ్ళని వెళ్ళి కలిసారా ఎన్నికలకు ముందు? అంటే ఎన్నికలకు ముందు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. కలిసి నేను ఈ ఏరియాలో అంటే ఈ నియోజకవర్గంలో ఎప్పుడెప్పుడు ఏం సర్వీస్ చేశాను ఒక
ఆల్బమ్ తయారు చేసి చూపించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేసుకున్నారు. వాట్ ఈజ్ హీ అనేది ఎంక్వైరీ చేసుకుంటే నా గురించి కానీ మా ఫ్యామిలీ గురించి కానీ ఎంక్వైరీ చేస్తే ఓకే ఈ సూటబుల్ పర్సన్ అని ఆయన గమనించిన తర్వాత అప్పుడు మరలా నన్ను పిలిచారు. పిలిచి ఓకే యూ గో హెడ్ అని చెప్తే నేను వచ్చి జాయిన్ అవటం జరిగింది. ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చిన 4 రోజులకి టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇన్ఛార్జ్ ఇచ్చిన రోజు నుంచే నియోజకవర్గంలో అథారిటేటివ్గా తిరగటం జరిగింది. ఆ క్రమంలోనే టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఎలక్షన్ బరంటే మీకు తెలియదు ఏం కాదు. అయితే ఏ ఆశయంతో అయితే నేను రాజకీయాల్లోకి వచ్చానో, ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా నేను జనసేన పార్టీలోకి వచ్చానో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రోజున ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ అంటే ఏంటనేది చేసి చూపించా. ఎందుకనంటే అంబాజీపేట నుంచి గన్నవరం వరకు ఈ రహదారి చాలా అడ్డదిడ్డంగా చాలా దారుణంగా చాలా మంది చనిపోయారు కూడా. ఇది 2 వీలర్స్ ప్రయాణం చేసేటప్పుడు గోతులో పడి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి క్రమంలో మొట్టమొదటగా ఈ రహదారిని 10,80,00,000 మోర్ దెన్ 10 CR దాన్ని కాంట్రాక్ట్ని పిలిచి వాళ్ళు భయపడుతుంటే కూడా మీకు ఎందుకు నేను ఉన్నాను ఆమె తప్పనిసరి ఫస్ట్ ఈ రోడ్డు వేయాలి అని చెప్పి దగ్గరుండి మొత్తం పని చేయించడం జరిగింది. మొట్టమొదటిగా అది. దాని తర్వాత NRGSలో కానీ RNBలో కానీ అధికారులతోటి మా మంత్రి గారితో కూడా మాట్లాడి ఇంచుమించు నా నియోజకవర్గంలో 180 కోట్లతోటి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలను కూడా రోడ్లు వేయించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ వేరే వాళ్ళకి ఎక్కడ లేదు. ఎవరికైనా మనకు ప్రభుత్వాల నుంచి ప్రజలు ఆశించేది ఏంటంటే సరైన వైద్యం, సరైన విద్య. ఇక్కడ పీ గన్నవరంలో చూసినట్టయితే మీరు వచ్చిన తర్వాత 4 మండలాలు ఉంటే ఒక అంబాజీపేటలోనే జూనియర్ కళాశాల తెచ్చారు. ప్రతి మండల పరిధిలో ఒక జూనియర్ కళాశాల, అదేవిధంగా మీ గన్నవరం హెడ్ క్వార్టర్లో డిగ్రీ కళాశాల తేగలిగితే చాలా మందికి న్యాయం జరుగుతుంది కదా సార్. గన్నవరం మండలంలో కూడా గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, తీసుకొచ్చా. డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ నెక్స్ట్ ప్రపోజల్ ఉంది, తప్పనిసరిగా ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అదేవిధంగా హెల్త్ విషయంలో కూడా ప్రయారిటీ ఇస్తాం. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో సిహెచ్సిలో కూడా డే టు డే ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుంటూ ఉంటాం. మంచిగా ఇక్కడ జరిగేటటువంటి వైద్యం ఈ చుట్టుపక్కల లంక గ్రామాల నుంచి ఎక్కువ రోగులు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి సరైనటువంటి రీతిలో వైద్యం అందించేటట్లు ఎప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాం. 1 కాదు 2 కాదు 16 నెలల వ్యవధిలోనే 600 పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు చేసి ఉండరు. ఏ ఎమ్మెల్యేకి దక్కని కడతా మీకు దక్కింది ఎలా సాధ్యమైంది? ఇంచుమించు 4,75,00,000. ఏంటంటే సీఏ ఇప్పుడు 4 మండలాల్లో ఉన్నటువంటి బాధితులు మరి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వాళ్ళు వైద్యం చేయించుకుని అక్కడ అమౌంట్ కట్టడానికి లేనటువంటి పరిస్థితుల్లో అక్కడెక్కడ అప్పులు చేసుకుని వాళ్ళు అక్కడ పే చేసి ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళ బిల్స్ తీసుకొచ్చి మనకి సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి వాటిని విజయవాడ సీఎం ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ కూడా ఫాలోఅప్ చేస్తూ ఎప్పుడు డిలే లేకుండా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మళ్ళా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్స్ ఇష్యూ చేసిన తర్వాత ఇక్కడ 3 పార్టీల నాయకులతోటి ఆ బాధితులకి చెక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అది చాలా పారదర్శకంగా జరుగుతుంది, ట్రాన్స్పరెంట్. దీంట్లో ఏ చిన్న విషయంలోనూ కూడా తేడా జరగడానికి అవకాశం ఉండదు అనమాట. ఎందుకనంటే మనం సీఎం ఆఫీస్ నుంచి ఏదైతే ప్రాసెస్ జరిగి చెక్ ఇష్యూ చేస్తారో ఇండివిజువల్ పేరు మీద చెక్ ఇష్యూ చేస్తారు. ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ పేరు మీద చెక్ ఇష్యూ, ఆ చెక్ని మనం అందరి సమక్షంలో వాళ్ళకి ఇస్తాం. ఇచ్చినటువంటి క్రమంలో వాళ్ళు తీసుకెళ్ళి ఆ చెక్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. అకౌంట్లో వేసుకున్నప్పుడు ఎవరికి వస్తుంది? వాళ్ళకే అకౌంట్ పడుతుంది. అటువంటి విధానం అసలు ఎక్కడే లేదు అసలు. అటువంటిది ఎవరో అంటే ఏ విధమైనటువంటి అవకాశం లేక ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో అవాకు చవాకులు అంటే వాళ్ళు ఏంటంటే మిడిల్ నాలెడ్జ్
అటు పూర్తిగానే తెలియదు, తెలియకుండా. అందుకని వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ అవి అయినా కూడా మనం సర్వీస్ చేయటంలో ముందంజలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తూనే ఉంటాం. ప్రజలందరూ గుర్తించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఈవెన్ మనకు అపోజిషన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మళ్ళీ ఎగబాకి మన దగ్గరకు వస్తున్నారు. అంటే హెల్ప్ చేసేటప్పుడు ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ తప్పనిసరిగా ఇచ్చారు. బాధితుడు. ఇంకోటి ఏంటంటే నిజంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని మనం ఆదుకోవాలి. అదే నా మెయిన్ కాన్సెప్ట్. సరే సార్, పాయింట్కి వచ్చారు. ఎమ్మెల్యే కాకముందే చనిపోయిన మీ భార్య పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ అందింది. ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు సార్? ఏమి యాక్టివిటీస్ అంటే పేద విద్యార్థులకి వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఫీజులు కట్టడం కానీ, ఎవరికన్నా బాగా ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి కావాల్సినటువంటి షెల్టర్ విషయంలో కానీ, క్లోత్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు చేస్తాం. ఇంకా ఆ టైం ఈ టైం లేదు, ఎవరు వస్తే వాళ్ళకి తప్పనిసరిగా సహాయం చేస్తాం. ఇదే ప్రాంతంలో పుట్టు పెరిగారు. హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు కూడా నాకు తెలిసి మీ ఇంటర్ విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడే జరిగింది, ఉడుమూరు లంకలోనే, ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగింది. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మీ నియోజకవర్గ పరిధిలో 4 మండలాలు, ప్రధానంగా 3 మండలాలు చూసినట్టయితే నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఇప్పుడు కూడా పంటపై ప్రమాదాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి సరైన ఒక రైలింగ్ వ్యవస్థ అక్కడ నిర్మించినట్టయితే, సరైన కాజువాలు నిర్మించినట్టయితే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు. దానికి చెప్తాను మీకు ఏంటంటే, ఎలక్షన్కి ముందు ఇక్కడ అంబాజీపేటలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రెస్పెక్టెడ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చినటువంటి క్రమంలో వారు ఇరువురు కూడా ఈ కోనసీమ ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకుని కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ కోకోనట్ ఇండస్ట్రీ అంటే డెవలప్మెంట్ ఇండస్ట్రీ ఇక్కడికి తీసుకొస్తానని, తర్వాత ఐన్వెల్లో అంటే ముక్తేశ్వరం కాజ్వే మెయిన్ అదొకటి, అదేవిధంగా అప్పనపల్లిలో కాజ్వే, ఈ 2 కూడా త్వరితగతిన నిర్మిస్తానని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో కొన్ని విలువైనటువంటి భూములు నదీ గర్భంలో కలిసిపోవడం జరుగుతుంది వరదల టైంలో. అవి చాలా విలువైనటువంటి భూములు. అయితే వాటికి ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వరు. దాని గురించి మేము మాట్లాడటం జరిగింది. నదీ గర్భంలో విలువైనటువంటి భూములు కలిసిపోతుంది, రైతులు చాలా నష్టపోతున్నారు. దానికి మనం గ్రోయిన్స్ అన్న కన్స్ట్రక్షన్ చేయాలి, లేదంటే రివర్ట్మెంట్ కట్టి ఎంతో కొంత ఆదుకుంటే రైతులకు ఊరట కలుగుతుంది అని చెప్పడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. అయితే ఈ క్రమంలో అప్పనపల్లికి కాజ్వే ఆల్రెడీ శాంక్షన్ చేయించాం. మొన్న రీసెంట్గా శంకుస్థాపన చేసాం. 14 కోట్లతోటి అది శాంక్షన్ అయింది. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అప్పనపల్లికి సంబంధించి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది మీ నియోజకవర్గం మామిడి కుదురు మండల పరిధిలో. అదేవిధంగా ఐనవేలి మండలం వినాయక టెంపుల్ ఉంది. 2 కూడా మోస్ట్ ఫేమస్. దీన్ని బాగా డెవలప్ చేస్తే వీళ్ళు అట్రాక్ట్ మోర్ టూరిస్ట్ కానీ డివోర్స్ కానీ మనం అట్రాక్ట్ చేయొచ్చు. తప్పనిసరిగా అదే క్రమంలో ఉన్నాం. ఎందుకంటే అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి బాలబాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాని వ్యవస్థాపకులు రామస్వామి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయినే ఇప్పుడు ధర్మకర్తగా గవర్నమెంట్ ఆల్రెడీ జియో ఇష్యూ చేయడం జరిగింది. రీసెంట్గా అతను వచ్చి ఒక ప్రామిస్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ తండ్రి గారి టైంలో ఏ విధంగా అయితే అది అభివృద్ధి చెంది మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిందో అదే విధంగా తయారు చేస్తానని అది చెప్పడం కూడా జరిగింది. దానికి తోడు నేను కూడా ఆయనకి సాయం చేసి మొత్తం మీద దానికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్లు చేస్తాను. ఇకపోతే ఐనవేలి టెంపుల్ కూడా విఘ్నేశ్వర టెంపుల్ చాలా ఫేమస్. విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు అక్కడికి. అయితే అది టూరిస్ట్ హబ్గా తయారు చేయాలనేది నాకు ఒక ఐడియా ఉంది. త్వరలోనే ఈ టూరిస్ట్ మినిస్టర్ గారితో మాట్లాడి మీ పార్టీ నుంచే కదా ఉన్నారు, ఏ పార్టీ అయినా మినిస్టర్ అంటే మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది కదా. అవును, నో ప్రాబ్లం, అందరితో యాక్సెస్ ఉంటుంది. వర్క్ వచ్చిందంటే అవసరం అయితే సీఎం గారితో సరే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతా. సార్, అంటే స్టేట్ సంబంధించి 175 నియోజకవర్గాలు 21 చోట్ల జనసేన గెలిచింది. మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీ క్యాడర్కి ఇక్కడ న్యాయం జరుగుతుంది. మిగతా నియోజకవర్గాలు కనీసం జనసేన వాళ్ళు పట్టించుకునే నాదుడే లేరు, సరైన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా లేరని ఒక విమర్శ ఉంది సార్. మరి దానిపై అధిష్టానం ఏ విధంగా ఫోకస్ చేస్తుంది?
అయితే ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమన్వయంతో వ్యవహరించాలి. మూడు పార్టీలకు చెందినటువంటి అందరూ సమన్వయం కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పనిసరిగా ఒకరు కలుపుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో సమన్వయంతో నడిపిస్తున్నారు కాబట్టి ఈ 175 నియోజకవర్గాలు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది అనేది ఒక నానుడి. దాన్ని బట్టి ఇక ప్రాబ్లం లేదని అనుకోవాలి. సంక్రాంతి సమయంలో జగ్గన్ తోట అనేది చాలా ఫేమస్ మీ నియోజకవర్గంలో, చాలా గట్టిగా చేస్తారు అది. సో దానికి సంబంధించి ఏమైనా స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడం ప్లాన్ చేస్తున్నారు? జగ్గన్న తోటలో సంక్రాంతి ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రబల తీర్థం జరుగుతుంది. పోయిన సంవత్సరం అంటే మీరు గెలిచారు ఫస్ట్, నేను గెలిచిన తర్వాత 2025లో జనవరిలో ఎప్పుడైతే సంక్రాంతి తీర్థం జరుగుతుందో ఆ సంక్రాంతి తీర్థానికి నేను స్వయంగా వెళ్ళి చూడటం జరిగింది. అప్పుడే ఈ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఒక చైర్మన్, ఉత్సవ కమిటీ చైర్మన్, ఆవిడ కూడా రావడం జరిగింది. మేమిద్దరం కలిసి మొత్తం ఆ ప్రాంతం అంతా పరిశీలించి చూసాం. అయితే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఇది స్టేట్ ఫెస్టివల్గా చేయించాలనే ఉద్దేశంతో నేను గౌరవ సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాసిన తర్వాత ఆ మేడం కూడా ఇది చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా దాన్ని తీసుకుని వెళ్ళి సీఎం గారితో మాట్లాడి దాన్ని ఆల్రెడీ ఒక కొలుకు తీసుకురావడం జరిగింది. అంటే ఇంచుమించు ఒక 1 వీక్లో అది ఒక జీవో ఇష్యూ చేస్తారు. ఆల్రెడీ జగ్గన్ తోట స్టేట్ ఫెస్టివల్గా గవర్నమెంట్ ఒప్పుకున్నది. దాన్నే జీవో రూపంలో ఇష్యూ చేస్తున్నారు. దీన్ని కొంతమంది తెలియనటువంటి వ్యక్తులు మొన్న ఏం చేశారంటే ఓ రిప్రజెంటేషన్ పట్టుకుని వెళ్ళి ఏదో మీడియాలోకి రావాలనే ఉద్దేశంతో మినిస్టర్ గారికి తీసుకెళ్ళిస్తే మినిస్టర్ గారు మేము సీఎం గారితో ఆల్రెడీ ఇది 4-5 months బ్యాకే వర్కౌట్ అవ్వడం జరిగింది. దాన్ని మేము ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తూ ఉన్నాం. అంచేత ఒక 1 వీక్లో అది జీవో ఇష్యూ అవుతుంది. సరే అండి, ఇప్పుడు పంటి మీద చాలామంది ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా కోటిపల్లి రేవు వద్ద ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే 2-3 నియోజకవర్గాలు కలిపే అవకాశం ఉంది, ప్రమాదాలు కూడా తగ్గించే అవకాశం ఉంది. ఆ విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? కోటిపల్లి రేవు అనేది అది రామచంద్రపురం ఆ ఏరియాకి సంబంధించింది. మన జనవరి నుంచి కదా సార్ అటువైపు వెళ్ళాలి. కోటిపల్లి ముక్తేశ్వరం రేవులోకి వస్తుంది. ముక్తేశ్వరం నుంచి కోటిపల్లి అది దానికి కూడా ఆల్రెడీ ప్లాన్లో ఉంది. త్వరలోనే దానికి కార్యరూపం దాల్స్తుందని అంటున్నారు. ఈ పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా దళితులు ఎక్కువగా ఉన్నారు. చాలామంది ఎక్కడ చూసినా కూడా పేదరికంలో మగ్గుతున్నారు. గల్ఫ్ విదేశాలకు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. మీరు ఒక సరైన ఒక ఇండస్ట్రీ తీసుకురాగలిగితే ఈ చుట్టుపక్కల ఉన్న వారు అందరికీ న్యాయం జరుగుతుంది కదా సార్? తప్పనిసరిగా ఈ కోనసీమ ఏరియాకి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి పంట కొబ్బరి. ఈ కొబ్బరికి సంబంధించినటువంటి పరిశ్రమ ఒకటే చాలా బిగ్గెస్ట్ పరిశ్రమ ఇక్కడ స్థాపించాలనేది నా కోరిక. తప్పనిసరిగా స్థాపించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ యువకులకు కానీ ఏ విధమైనటువంటి నిరుద్యోగం లేకుండా చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. త్వరలోనే అది చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావడం వల్ల 30 సంవత్సరాలు అందులో పనిచేయడం వల్ల చాలా డిసిప్లిన్ కేర్ ఆఫ్ అడ్రస్ అని మీరు చెప్తున్నారు. కార్యకర్తలు కూడా మీ దగ్గర రావాలంటే భయపడుతున్నారు, వాళ్ళ దగ్గర కూడా డిసిప్లిన్ చూపిస్తున్నారు అని అంటున్నారు. ఏం చెప్తారు? లేదు, ఫ్రీడమ్ ఇచ్చారా? ఫ్రీడమ్ మీరు చూసారు కదా. మీరు ఇప్పుడు ఇక్కడ ఉండగానే ఎంతమంది వచ్చి ఏ విధంగా ఎవరు వచ్చినా డైరెక్ట్ ఎవరిని కూడా అబ్జెక్షన్ ఉండదు, ఎవరి మీద కోప్పడేది కూడా ఉండదు. వారు వచ్చినటువంటి సమస్యను క్లియర్ కట్గా తెలుసుకుని వాళ్ళ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించే దిశగా పయనిస్తూ ఉంటారు. మరి ఈరోజు మీ నియోజకవర్గ పరిధిలో మీరు జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా సార్, ఎంతమంది జన సైనికులకి మీరు డైరెక్టర్లుగా నామినేటెడ్ పదవులు ఇచ్చారు? జనసేన పార్టీకి సంబంధించి ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నీటి సంఘాల్లో ఇంచుమించు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ నీటి సంఘ అధ్యక్షులుగాను డైరెక్టర్గాను చేయటం జరిగింది. అదేవిధంగా నీటి సంఘానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా డీసీ పోస్ట్ లేదు, డిస్ట్రిబ్యూటర్ కమిటీ లేదు. అటువంటిది అంటే 4 నీటి సంఘాలు ఒక చోట ఉంటేనే ఆ పోస్ట్ వస్తుంది. మా ఎక్కడ కూడా నియోజకవర్గంలో 2 ఉన్నాయి కానీ 4 లేవు. అటువంటి క్రమంలో ఐనవేల్ నుంచి వెళ్ళేటువంటి కెనాల్కి
ముమ్మిడివరం కనెక్టెడ్ ఉంటుంది. ఓకే. ముమ్మిడివరం ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ టైం మీరు తీసుకుంది కానీ సార్ మా నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంతవరకు డీసీ లేదంటే ఓకే ఎమ్మెల్యే గారు తీసుకోండి అన్నారు. వాళ్ళని కలుపుకుని నేను నా నియోజకవర్గానికి కొత్తగా డీసీ పోస్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఇది హిస్టారికల్ నిజంగా. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి డీసీ పోస్ట్ అనేది లేదు నీటి సంఘాల్లో. అయితే అది కూడా ఒక దళితుడికి ఇచ్చాం. సూపర్. అంచేత ఇందాక మీరు అన్నారు ఎస్సీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంది. లేదు, నేను వచ్చిన తర్వాత ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో రిజర్వేషన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది తప్పనిసరిగా మనం చేయాలి. ఇకపోతే సొసైటీస్ పిఎస్సిఎస్ చైర్మన్స్ అవి కూడా చాలా పారదర్శకంగా జన సైనికులకి ప్లస్ తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ కూడా వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత ట్రాన్స్పరెంట్గా అంటే ఇంకా మరలా ఇప్పుడు ఎవరు వ్యతిరేకత లేకుండా ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు అప్పనపల్లి దేవస్థానం కానివచ్చు, అయినవల్లి దేవస్థానం కమిటీ చైర్మన్కి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ నగరం అంబాజీపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ విషయంలో మీ పార్టీ నేతలు కొట్టుకున్నారు, పార్టీ పరువును బజార్కి ఇచ్చారనేది ప్రధాన విమర్శ. ఏం చెప్తారు? అట్లా కాదు. ఏం జరిగిందంటే ఫస్ట్ నగరం ఏఎంసీ డిక్లేర్ చేశారు. ఎస్సీ లేడీకి డిక్లేర్ చేస్తే ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నటువంటి ఒక లేడీ, ఆమె పేరు పెనుమల లక్ష్మి, ఆవిడకి మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే ఆవిడ పేరు ప్రపోజ్ చేసాం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హర్షించారు. ఇక ఎందుకనంటే చాలా పద్ధతిగా మనం ఇది ఆ పోస్ట్ కేటాయించడం జరిగింది. అంచేత పార్టీ అధిష్టానం కూడా చాలా సంతోషపడ్డారు. దాని తర్వాత అంబాజీపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గురించి విషయంలోకి వచ్చేటప్పటికి అది తెలుగుదేశానికి కేటాయించారు. తెలుగుదేశానికి కేటాయించినప్పుడు సమన్వయం కొరత వల్ల వాళ్ళ కొద్ది దాంట్లో ఇబ్బంది పడ్డారు. అయినా కానీ మళ్ళా 3 పేర్లు ప్రపోజ్ చేయటం వల్ల అందులో ఒక అతనికి చైర్మన్ ఇచ్చారు. అది కూడా తెలుగుదేశం అతనికి ఇవ్వటం జరిగింది. జస్ట్ ఆ ప్రపోజల్ పంపించేటప్పుడే కొద్ది ఇబ్బంది పడ్డారు తప్పించి అందుకంటే ఏం లేదు. అంటే చాలామంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, గెలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎప్పటి నుంచి ఇక్కడ ఫైర్ స్టేషన్ నిర్మించాలి పి గన్నవరం నియోజకవర్గంలో, దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పి గన్నవరం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో గన్నవరం పక్కన ఇక్కడ పోతవరం దగ్గర ఆల్రెడీ ప్లేస్ కేటాయించడం జరిగింది. ఫైర్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. అతి త్వరలోనే, నేను లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా మాట్లాడటం జరిగింది, అతి త్వరలోనే దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆల్రెడీ దానికి ఇంజిన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్లేస్ షెల్టర్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసి త్వరలోనే అది కార్యరూపం దాల్చేటట్లు చేస్తాం. జనసేన పార్టీపై వస్తున్న మరో ప్రధాన విమర్శ ఏంటంటే తన సొంత సామాజిక వర్గానికే జనసేనని న్యాయం చేసుకుంటున్నారు. మంత్రుల పదవుల విషయంలో కానివచ్చు, పార్టీ పదవుల విషయంలో కానివచ్చు, కొన్ని సామాజిక వర్గాలను పట్టించుకోవట్లేదు విమర్శ వస్తున్నాయని చెప్తారు. అలానే ఏం కాదు కానీ, ఎందుకనంటే గవర్నమెంట్ ఏర్పడగానే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కలిసి కొన్ని సమీకరణలతోటి మంత్రివర్గంలో జనసేన పార్టీకి కూడా అవకాశం దొరికింది. అయితే దాన్ని అలా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది నెక్స్ట్ స్పెల్లో ఆటోమేటిక్గా న్యాయం చేస్తారు. ఒకేసారి అందరికీ రావాలంటే రావు కదా. ఎవరైతే మీ పార్టీలో మెయిన్ లీడర్ ఉన్నారో నాగబాబు గారు కూడా అనకాపల్లి ఎంపీ టికెట్స్ త్యాగం చేశారు కూటమిలో భాగంగా. ఆయనకి రీసెంట్గా ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి ఆయనకి మంత్రి పదవి ఇస్తామంటున్నారు, అది ఎప్పటికి జరిగే అవకాశం ఉంది సార్? అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మనకైతే మనం అంతవరకు వెళ్ళాం కదా. మన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించి అయితే మాట్లాడతాం కానీ మంత్రివర్గంలో ఎవరికి ఇస్తారు ఏంటనేది మనం మాట్లాడే విషయం కాదు. అంతవరకు మనం మాట్లాడాం. అంటే మీపై ప్రధానంగా వచ్చిన విమర్శ ఏంటంటే, మీరు డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, ఇక్కడ ఏదైతే ఈ గన్నవరం పరిధిలో అనేక ఇసుక రీచ్లు ఉన్నాయి, ఆ రీచ్ నుంచి భారీగా మీరు ముడుపులు తీసుకుంటున్నారు అనేది ప్రధానంగా విమర్శ వచ్చింది సార్. దానికి క్లారిటీగా ఏం చెప్తారు? ఇసుక విషయంలో మీరు ఒకటి గమనించాలి. ప్రభుత్వం ఉచిత ఇసుక ప్రవేశపెట్టింది. ఇసుక రీచ్లో పైసలు ఎలా తీసుకుంటారు? ఇసుకనే ఉచితంగా ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా ట్రాక్టర్లతో ఎవరికాలు తోలుకుంటున్నారు. ఇంక ఇసుకని ఎవరు కొంటారు? కొన్ని అంటే ప్రధాన తప్పుడు ప్రచారం.
ఖండిస్తున్నారు దాన్ని. ఎస్, ఎప్పుడో ఖండించాను. తప్పుడు ప్రచారం అది. ఇంకొకటి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ ఎప్పుడు ఎవరి దగ్గర సింగిల్ అని ఆశించలేదు. నా ఎంత ప్రిన్సిపల్గా వచ్చి పనిచేసేవాడు ఎవరు ఉండరు. ఎందుకనంటే మార్నింగ్ 10 గంటలకు వస్తే సాయంత్రం నైట్ 10 గంటల వరకు నేను కూర్చుని ప్రజల సమస్యలు పట్టించుకుని వాళ్ళకి ఏ విధంగా పరిష్కరించాలనేది చూస్తూ ఉంటాను. అటువంటి క్రమంలో ఇసుక పైసలు తీసుకునే అనే ఆరోపణలు అనేది ఎంత అసత్య ప్రచారం అంటే మీరు నమ్మండి. మీరు రియల్గా ఎంక్వైరీ చేయండి. ఎవడో కెట్టినటువంటి వ్యక్తులు 4 ఉంటారు, వాళ్ళే దాన్ని రీల్ తిప్పుతూ ఉంటారు. వాస్తవంగా పలానా వ్యక్తితోటి నాకు కాంటాక్ట్ ఉందని నిరూపించమని. అసత్య ప్రచారం చేయటం కాదు, ఏదన్నా ఉంటే నిరూపించాలి. ఇసుకలో కానీ మట్టిలో మట్టి కూడా ఏంటంటే మీరు అంటే క్లారిటీ తెలియక జనాలు, ఒక రైతు తన పొలంలో గోదావరి పరివాహ ప్రాంతం కదా, పొలంలో మట్టి వేసేస్తుంది. అది ఇసుక మట్టి కలిపేస్తుంది. వేసేసిన తర్వాత గోదావరి తీసేసిన తర్వాత తను సాగు చేసుకుంటే అవకాశం ఉంటుంది. అది ఆ క్రమంలో ఏం చేస్తాడంటే తను ఎంఆర్ఓకి పెట్టుకుంటాడు అర్జీ. ఏమని, నా వ్యవసాయంలో నాకు ఉన్నటువంటి పొలంలో గోదావరి బొండేసుకు వేసేసింది, దీన్ని ఏదో రకంగా తీసి నేను పొలం సాగు చేసుకుంటాక నాకు పర్మిషన్ ఇవ్వండి అని పెట్టుకుంటారు. ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే త్రూ ఆర్డీఓ కలెక్టర్ గారు పంపిస్తారు. కలెక్టర్ గారు ఒక కమిటీని వేసి అది అసలు వాస్తవం కాదని పరిశీలించి దాన్ని తొలగించండి, అది వాస్తవం అయితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని వేస్తారు. అలాగ ఇచ్చినటువంటి పర్మిషన్ ద్వారాగా వాళ్ళ మట్టిని తీసి బయట వేరే చోట ఎక్కడ వేసుకుంటారు. ఇది రైతుకి సంబంధించినటువంటి పొలాన్ని మనం ఏ విధంగా బిజినెస్ చేస్తాం అసలు? అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరికైతే పొలం ఉన్నదో తన పేరున ఉన్నటువంటి పొలంలో ఈ విధమైనటువంటి బొండు వేసుకుని తీసి బయట ఎక్కడో ఎవరు సైట్ బిల్డింగ్కో దేనికి ఇచ్చుకుంటారు. దాన్ని ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి? అవగాహన రాహిత్యం, తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇసుక విషయంలో మీరు క్లియర్ కట్గానండి, గవర్నమెంట్ ఫ్రీ ఇసుక ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేకి సంబంధం ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ నిరూపించమని, ఫలానా వ్యక్తితో నాకు కాంటాక్ట్ ఉందని నిరూపించమని. ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా మనం ఎదుగుతున్నామంటే ఆటోమేటిక్గా రాళ్ళు వేయాలి. అది కూడా ఇతర కమ్యూనిటీ వాళ్ళు కావాలని మన ఎదుగుదలను చూసి వారవలేక అటువంటి అసత్య ప్రచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధంగా ఉన్నారా సార్? తప్పనిసరిగా మేము చేసే సర్వీసే మాకు హెల్ప్ చేస్తుంది. వేరే మహిళకి ప్రాధాన్యత ఇస్తారా స్థానిక ఎలక్షన్స్లో? అంటే మనకి 21 ఎమ్మెల్యేలు ఒక్కరికే కదా ఇచ్చారు, లోకమాధవి గారికి ఇచ్చారు. అది కాకుండా నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ తరఫున వేరే మహిళకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? మా నియోజకవర్గంలో అయితే ఇప్పుడు నగరం ఏఎంసీగా వేరే మహిళకి చైర్మన్గా ఇచ్చాం. అదేవిధంగా ఇంకా నామినేటెడ్ పోస్టులో కూడా తప్పనిసరిగా మేము వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం. ఎప్పుడు వేరే మహిళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంచేత వాళ్ళ విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మీ జిల్లా మంత్రి అయిన వాసంశెట్టి సుభాష్తో మీకున్న పరిచయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆయన సహాయ సహకారాలు ఉన్నాయి ఈ నియోజకవర్గ అభివృద్ధికి? మినిస్టర్ గారితో మాకు కోఆర్డినేషన్ మంచిగానే ఉంటుంది. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేసినా కూడా సార్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. సార్, అమరాపురం ప్రజల చిరకాల కోరిక ఏదన్నా ఉందంటే రైల్వే స్టేషన్, దాని బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఆనాటి లోక్సభ స్పీకర్ బాలయోగ్ గారి హయాంలో అది స్టార్ట్ చేస్తే నేటి వాళ్ళ అబ్బాయి అమలాపురం ఎంపీ హరీష్ మాధురి కొనసాగించే పరిస్థితి ఉంది. దానికోసం ఏమన్నా కేంద్రానికి కానీ, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో మీరు ఉన్నారు కదా, వర్క్ స్పీడప్ చేస్తున్నారా? మా నియోజకవర్గం నుండి కూడా రైల్వే ట్రాక్ వెళ్తుంది ఆటోమేటిక్గా. ఎంపీ గారితో కూడా మేము కలిసి 2-3 సార్లు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం జరిగింది. త్వరలోనే అది కంప్లీట్ అవుతుంది. బాలయోగ్ గారు ఏదైతే ఆశించారో ఆ ఆశయాన్ని తన తనయుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నట్లయితే డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పంచాయతీరాజ్ మంత్రిగా కూడా ఉన్నారు, కూటమిలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా మనకు చూడగలం అనుకుంటున్నారు ఈ 2-3 సంవత్సరాల్లో? 1 year అయినా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందనుకుంటారు? అది భవిష్యత్తుని మనం నిర్ణయించలేం కాబట్టి ఎలా ఉంటుంది అనేది మీకు కూడా భవిష్యత్తులో చూడవచ్చు మీరే. ఈ 2029 ఎన్నికల నుంచి మరలా పీ గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? తప్పనిసరిగా ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది? ఇక్కడి నుంచే. ఫైనల్గా పీ గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు సార్? మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందరూ
సంతోషంగా ఉండాలనేది నా కోరిక. వారికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా స్పందిస్తానని, ఎప్పుడైనా సరే నా నోటీస్కి రాగానే నేను వాళ్ళకి తగినటువంటి పరిష్కార దిశలో నేను పయనిస్తాను. అంతా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాను. అప్పన్నపల్లి దగ్గర మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. అదేవిధంగా పెద్ద గంటపూడిలో గత ప్రభుత్వం చేయలేని పని, పెద్ద ఒక 70 కోట్లతో బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తున్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా అనేక గ్రామాలు కూడా మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అది కాకుండా డొక్కా సీతమ్మ వారిది కూడా ఎప్పటిలోకి పూర్తి అవకాశం ఉంది? నిజంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే చరిత్ర పుటల్లో నిలిచిపోయేటటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అన్నమో రామచంద్ర అంటే నేనున్నానని ఆకలి తీర్చినటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అటువంటి డొక్కా సీతమ్మ గారు పేరు మీద ఇక్కడ వారధి నిర్మించడం జరిగింది. అయితే దాని మీద కొద్ది రిపేర్స్ అయ్యి రావడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకించి 49 లక్షలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ రిపేర్ చేయటం జరుగుతుంది. త్వరలోనే దాన్ని మంచి సుందరంగా తీర్చిదిద్దడం కూడా జరుగుతుంది. అయితే దానికంటే ముందు 12 లక్షలతోటి దాని మీద సోలార్ సిస్టమ్ తోటి లైట్లు వేయించాను నేను వచ్చిన తర్వాత. ఈ డెవలప్మెంట్ అంతా అసలే మీరు నైట్ టైం కాక ఆ బ్రిడ్జ్ మీద వారధి మీద వెళ్తే ఎంతో ఆ లైటింగ్లో అలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంచేత ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా. మీరు చెప్పారు సార్ సిఎస్ఆర్ ఫండ్స్ అని. ఓఎన్జీసీ కూడా ఇక్కడి నుంచి మీ నియోజకవర్గం నుంచి సహజ వనరులు తీసుకువెళ్ళిపోతూ ఉంది. మరి అనేక ప్రమాదాలు కూడా జరిగాయి ఈ నియోజకవర్గ పరిధిలో. అటువంటి ఓఎన్జీసీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్కూల్స్ కానివచ్చు, వాటర్ ప్లాంట్స్ కానివచ్చు నిర్మించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? తప్పనిసరిగా మీకు చెప్పడం మర్చిపోయా. నా నియోజకవర్గంలో ప్రత్యేకించి స్కూల్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ ఈ రెండింటికి సంబంధించి మొత్తం అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి ఎస్టిమేషన్ వేయించి మొత్తం ప్రపోజల్స్ అన్ని తీసుకుని సిఎస్ఆర్ ఫండ్స్లో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా సిరతపూడిలో అంగన్వాడీ స్కూలు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు వాటికి కూడా ఇంచుమించు 17 లక్షలు ఇచ్చారు. దాంతో వర్క్ స్టార్ట్ చేసాం. అదే కారణంగా బెల్లంపూడిలో 30 lakhs సిఎస్ఆర్ ఫండ్స్ నుండి స్కూల్ కన్స్ట్రక్షన్కి ఇచ్చారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేసాం. ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. సో ఇంచుమించు 5 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పంపించడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్స్ నుండి. 5 కోట్లలో ఆల్రెడీ 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారు. ఇవి వర్క్ స్టార్ట్ అని ఏవైతే వర్క్ నడుస్తూ ఉన్నదో అవి కంప్లీట్ అవగానే నెక్స్ట్ స్పెల్కి వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే అంబాజీపేట బస్ కాంప్లెక్స్ చూసినట్టయితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా తయారైంది. చుట్టూ కూడా మొత్తం పాడైపోయి శిథిలాస్తులు ఉంది. దాని అభివృద్ధికి ఏమన్నా ప్రణాళికలు వేస్తున్నారు? దాని గురించి లాస్ట్ టైం జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో అడగటం జరిగింది, చెప్పడం జరిగింది. దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని అక్కడ ఏ విధమైనటువంటి అసాంఘిక వ్యవహారాల కార్యకలాపాలు జరగకుండా పోలీసు వారితో చెప్పి దాన్ని ప్రత్యేకించి నిఘా పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఆ విధమైనటువంటి ఏమీ జరగట్లేదు. అయితే దాని డెవలప్మెంట్ గురించి ఆర్టీసీ ఎండీ గారితో కూడా మాట్లాడాం. దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా వాళ్ళు ఇస్తానని చెప్పడం జరిగింది. మీ బాస్ పవన్ కళ్యాణ్ గారు మీతో ఎలా ఉంటారు సార్? బాసే కదా, బాస్ అందరితో డైరెక్ట్ కలిసే అవకాశం ఉంది. కలిసే ఉంటారు. ప్రత్యేకించి మీటింగ్ కండక్ట్ చేస్తారు అసెంబ్లీకి ముందు కానీ, లేకపోతే ఏదో టైంలో మొత్తం ఎమ్మెల్యే అందరితోటి మీటింగ్ కండక్ట్ చేసి ఏంటి ఎవరెవరి నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే 2-3 మినహా మిగతా 20 మంది ఎమ్మెల్యేలకి ఆయన కలిసి అవకాశమే లేదు, ఆయన అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదని చెప్తున్నారు. నిజమే సార్ అది? అటువంటిది ఏం లేదు, అందరూ కలుస్తుంది. దీనిలో ఏముంది డిఫరెన్స్? 2-3 ఎమ్మెల్యేలు కదా, అందరితో కలుస్తారు సార్. అంటే మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని విషయాలపై వైసీపీ సోషల్ మీడియాలో మొన్న ఒక ఘటన కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. అటువంటి ప్రచారాలకి ఏం చెప్తారు సార్? ఏ విధంగా చెక్ పెడతారు? మీరే చెప్తున్నారు కదా, అసత్య ప్రసారాలు అయ్యి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే ఏమీ జరగని దాన్ని వేరే విధంగా క్రియేట్ చేసి చెప్పడం అనేది అది చాలా వరస్ట్ నేచర్ అనమాట. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళకి తెలియనటువంటి విషయాన్ని తెలిసిన విధంగా చెప్పడం అదొకటి. ఇంకోటి సోషల్ మీడియా ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కడు ఏదో ఒకటి డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది కదా, పైసా ఖర్చు లేని వ్యవహారం ఎంత ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో పాస్ చేసేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే దాని గురించి ప్రత్యేకించి ఇప్పుడు చట్టం కూడా తీసుకురావడం జరుగుతుంది. కంపల్సరీ పనిష్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్. నమస్కారం.